దేవుడు మాటిస్తున్నాడు, నీ విషయం నేను బాధ్యత తీసుకుంటాను. నువ్వు అనుకుంటున్నావేమో, నా పెళ్లి విషయం ఎవరు తీసుకుంటారు బాధ్యత? నా తల్లి తీసుకోవట్లేదే, నా తండ్రి తీసుకోవట్లే, మాకు సహాయం చేయడానికి మా బంధువులు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదే అంటే దేవుడు అంటున్నాడు, నీ విషయము బాధ్యత నేను తీసుకుంటా. కొంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల నుండి రావాల్సిన ఆస్తి అంతా తీసుకుంటారు, కానీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తీసుకోరు. ఒకవేళ ఆ దిగులుతో మీరు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నాడు. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత భర్త ఏదైనా కారణం చేత చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే దేవుడు నీతో చెప్తున్న మాట, నీ బాధ్యత నేను తీసుకుంటాను. ఒకవేళ భూ సంబంధంగా నీ తల్లిని నీవు కోల్పోయి ఉండొచ్చు, నీ తండ్రిని నీవు కోల్పోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, వారు తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. మనుషులు మన పట్ల బాధ్యత వహించే వారు ఎవరైనా ఉన్నారంటే చాలా ధైర్యంగా ఉంటది, కానీ దేవుడు బాధ్యత తీసుకుంటే ఇంకా చాలా గొప్పగా ఉంటది.